Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం వక్రీకరించినటువంటి వాక్యాల్లో 4వ సెషన్. ఈ రోజు మనము 2 ప్రత్యేకమైనటువంటి వచనాల గురించి మనము ధ్యానించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో మొదటిది మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. బైబిల్స్ ఉన్నవారు తెరిచి ఉంచండి. ఈ 13వ వచనాన్ని ఇప్పటికే అనేక పర్యాయాలు క్యాలెండర్లో మనకు కనిపిస్తూ ఉంటది. లేకపోతే ప్రామిస్ కార్డ్స్లో మనకు కనిపిస్తూ ఉంటది. లేదా ఉదయకాల ధ్యానం అని చెప్పేసి, లేదంటే మార్నింగ్ ప్రామిసెస్ అని ఈ మధ్య వాట్సాప్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతంగా ఇదిగో ఈ రోజు వాగ్దానం అని కొంతమంది పోస్ట్ చేస్తూ ఉంటున్నారు. ఆ విధంగా వాట్సాప్లో మీ దగ్గరికి ఆయా దినాల్లో వస్తూ ఉంటుంది. ఏమిటి అదంటే, నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలను. ఈ వాక్యంలో ఉండినటువంటి పదాలు, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. ఈ 2 భాగాలుగా దీన్ని విభజిస్తే, నన్ను బలపరచువాడు దేవుడు, నేను సమస్తము చేయగలను. ఈ వాక్యం అనేక సందర్భాల్లో ఈ వాక్యం చెప్పబడినటువంటి సందర్భంలో నుంచి బయటకు తీసుకొచ్చి దీనిని ఉపయోగించటం మనం ఇప్పటికే గమనించి ఉండాలి. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్, నేను ఏదైనా చేయగలను. ఎవరి ద్వారా అంటే, నన్ను బలపరిచినటువంటి దేవుని ద్వారా నాకు సమస్తము సాధ్యమే, నేను చేయగలుగుతాను అనేటువంటి భావన, అనేటువంటి భావం ఆయా మాటల్లో, లేదంటే కొంతమంది బోధకులు ఈ విధంగా దీనిని బోధించటం మనం చూస్తూ ఉంటాం. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ త్రూ క్రైస్ట్. యూ కెన్ డూ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్, వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ ఇట్, వాట్ ఎవర్, ఎవ్రీథింగ్ యూ కెన్ డూ త్రూ క్రైస్ట్. ఈ త్రూ క్రైస్ట్ అనేటువంటి పదం ఉండటం వలన మనము అవును ఇది దేవుని వాక్యమే అనేటువంటి అభిప్రాయంలోనికి చాలా సందర్భాల్లో వెళ్ళిపోతూ ఉంటాం. అయితే పౌలు భక్తుడు ఈ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక వారు రాసేటప్పుడు ఆయనకు ఉండినటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఆయన ఏ సర్కమ్స్టాన్సెస్లో, ఏ పరిస్థితుల్లో ఈ యొక్క పత్రికను వారు రాశారు అనేటువంటిది మనకు అర్థం కావాలి అంటే, మనము కొంచెం దాని గురించిన స్టడీ చేయవలసిన అవసరం ఉంటుంది. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని ఒక స్టూడెంట్ లాగా, యూ హ్యావ్ టు బికమ్ ఎ స్టూడెంట్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్టూడెంట్ ఏం చేస్తాడు అంటే, దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతటిని స్టడీ చేస్తే తప్ప ఆ వాక్యం నీకు అర్థం కావడానికి అవకాశం లేదు. కాబట్టి అంత మాత్రమే కాకుండా మనం ఎప్పుడూ చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య సూత్రం ఏమిటి అంటే, వాక్యాన్ని దాని యొక్క సందర్భంలో నుంచి బయటకు తీసుకుని వచ్చి నీవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దానిని ఎప్పుడూ పొరపాటుగానే అర్థం చేసుకుంటావు. అయితే వాక్యం చెప్పబడినటువంటి సందర్భంలో గనక దానిని నీవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, రచయిత యొక్క భావం ఏమిటో, లేదా దేవుడు ఈ వచనాన్ని మనకు ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా వ్రాయించి ఉంచారో అది అర్థం కావాలి అంటే ఆ సందర్భంలో నుంచి మాత్రమే దానిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి సందర్భం అనేటువంటిది వాక్యం అర్థం చేసుకోవడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీనిని ఇంగ్లీష్లో ఏమంటాము అంటే, ఎ టెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఈజ్ కాల్డ్ ప్రిటెక్స్ట్ అంటారు. అంటే నువ్వు ఇక దాన్ని ఏ విధంగానైనా నీవు దాన్ని వివరించేస్తావు, దేన్ని ఏ విధంగానైనా దానిని నీవు అన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తావు. అలా కాకుండా ఒక ఫ్రేమ్ వర్క్ లో ఉంది అంటే ఆ ఫ్రేమ్ లో మాత్రమే నువ్వు దాన్ని పెట్టావంటే ఆ ఫ్రేమ్ లో నుంచి నువ్వు బయటకు తీసుకొని రావడానికి వీలు కాదు. ఏమిటి ఆ ఫ్రేమ్ వర్క్ అంటే, ద కాంటెక్స్ట్ ఇస్ ద ఫ్రేమ్. ఆ కాంటెక్స్ట్ లో మాత్రమే ఆ వాక్యాన్ని నీవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ చూడండి, నన్ను బలపరచు వానియందే నేను సమస్తము చేయగలుగుతాను. ఈ మాట చాలా సందర్భాల్లో మనం వింటున్నట్టుగా
ఫెయిత్ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు గాని, లేదా ప్రాస్పెరిటీ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు గాని, లేదా ప్రాస్పెరిటీని బోధించేటువంటి ప్రాస్పెరిటీ బోధకులు గాని, వీళ్ళంతా ఈ వచనాన్ని చాలా మిస్‌యూజ్ చేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. వీరందరికీ తెలీదా? ఏమో! నిజంగా తెలియక బోధిస్తా ఉంటే, అయ్యో! వారికి తెలీదు అనుకోవచ్చు. తెలిసి కూడా బోధిస్తా ఉంటే, వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వాక్యము వక్రీకరణ అంటే అది చెప్పబడినటువంటి సందర్భంలో నుంచి చెప్పబడినటువంటి విషయాన్ని కాకుండా మరొక విషయాన్ని మనలో ఉండినటువంటి మన ఆలోచనలో ఉండినటువంటి విషయాన్ని దేవుని వాక్యంలోనికి చూపించి ఆ వాక్యం ద్వారా మనం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మనం చెప్పేటువంటి ప్రయత్నం చేయటం. చాలా మంది బోధకులు ఈ రోజున వారు ఏ విషయాన్నైతే చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాన్ని దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని ఇది దేవుని వాక్యము అని ప్రజలు వినేటువంటి వారు భావించేటట్టుగా, భ్రమించేటట్టుగా వారిని భ్రమింపజేస్తూ, వారు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని వాక్యాన్ని నేర్చుకునేటువంటి విద్యార్థులంగా మనము వాక్యాన్ని, వాక్య సందర్భంలో నుంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ 13వ వచనం మనకు అర్థం కావాలి అంటే 10-12 వచనాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. 10-12 వచనాలు మనం అర్థం చేసుకోలేకపోతే, వాటిని చదవకపోతే 13వ వచనం మనకు అర్థం కాదు. కాబట్టి 10వ వచనం నుంచి నేను మీకు చదివే ప్రయత్నం చేస్తాను. నన్ను గూర్చి పౌలు గారు మాట్లాడుతున్నారు. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి యుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేనిలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను. ఇక్కడ 11వ వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఆయన సంఖ్యలతోనూ, ఇబ్బందుల్లోనూ, కష్టాల్లోనూ ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఆయన కొదువలో ఉన్నట్లుగా మనకిక్కడ కనిపిస్తా ఉంది. అయితే నాకు కొదువ కలిగి నందున నేను ఇలాగ చెప్పటం లేదు అని దానికి ఎక్స్‌ప్లనేషన్ ఆయన ఇస్తూ ఉన్నారు. ఏమిటంటే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండ నేర్చుకొనియున్నాను. నాకొక అనుభవం ఉంది. ఏమిటి ఆ అనుభవం అంటే, నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిలో సంతృప్తిగా, ఆనందంగా, సంతోషంగా ఉండటం నాకు అలవాటైనటువంటి విషయమే. కాబట్టి నేనేదో ఈ రోజున కొదువులో ఉన్నందున నేను అలాగ మాట్లాడటం లేదు. కాబట్టి ప్రతి విషయంలో నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉంటున్నాను. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హియర్ ఈస్ టాకింగ్ అబౌట్ ద కంటైన్మెంట్. సంతృప్తి కలిగి ఉండినటువంటి స్థితి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. 12వ వచనం, దీన స్థితిలో ఉండనెరుగుదును. ఇంకా కొంచెం డీటెయిల్‌గా ఆయన పరిస్థితిని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నేను దీనుడుగా దీన స్థితిలో ఉండుట నాకు తెలియని విషయమేమీ కాదు. అట్లని సంపన్న స్థితిలో కూడా ఉండటం నాకు తెలుసు. ప్రతి విషయంలోనూ అంటే ఏది జరిగినా అన్ని కార్యాలలోనూ, అన్ని పరిస్థితులలోనూ కడుపు నిండి యుండుటకును, ఆకలి కొని యుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకొని ఉన్నాను. ఐ లెర్న్. నాకు తెలుసు. ఐ హావ్ దీస్ ఎక్స్‌పీరియన్సెస్. ఏమిటా ఎక్స్‌పీరియన్సెస్ అంటే, వాటెవర్ ద సర్కమ్‌స్టాన్సెస్ దట్ ఐ యామ్ ఇన్, ఐ యామ్ కంటైన్డ్. నేను చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటున్నాను. ఉండగలగడానికి దేవుడు నాకు సహాయం చేస్తారు. కాబట్టి నా పరిస్థితులు నా మీద ప్రభావం చూపించవు. ఏ పరిస్థితుల్లోనికి నేను వెళ్ళినా నేనక్కడ సంతృప్తిగా ఉండటం నాకు అలవాటైనటువంటి విషయమే అని చెప్పి, ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతున్నారు. నన్ను బలపరుచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఏమిటా సమస్తము? ఇప్పుడు ఈ ప్రాస్పెరిటీ బోధకులు బోధిస్తున్నట్టుగా గాని, లేదా ఫెయిత్ ద్వారా నువ్వు ఏదైనా సాధించగలుగుతావు అని ఆ వర్డ్ ఆఫ్ ఫెయిత్ బోధకులు బోధిస్తున్నట్లుగా గాని, ఇక్కడ వచనం నన్ను బలపరచు వాని యందే ఏదైనా నీకు సాధ్యమే, ఏదైనా నువ్వు చేస్తావు అని
వ్యక్తిగత విజయాల గురించి, లేదంటే పర్సనల్ అంబిషన్స్ గురించి, నాకు వ్యక్తిగతమైనటువంటి కోరికల గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తా ఉందా? పై వచనాలు చదివాం గదా! ఆయన తన గురించి, తన పరిస్థితి గురించి మాట్లాడుతూ, తన జీవితంలో ఉండినటువంటి ఎత్తుపల్లాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా తెలుగులోనే వ్రాయబడి ఉంది. ఆయన జీవితంలో లేమిలో ఉండటం నేర్చుకున్నాడు. సమృద్ధిలో ఉండటం కూడా నేర్చుకున్నాడు. కాబట్టి లేమిలో ఉన్నా, సమృద్ధిలో ఉన్నా నేను ఒకేలాగా ఉంటాను. ఎలాగుంటానంటే నేను సంతృప్తి కలిగి ఉంటాను. కాబట్టి నా పరిస్థితులు నా మీద ప్రభావం చూపించలేవు. నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ సంతృప్తి కలిగి నేను నేర్చుకొని ఉన్నాను అని ఆ సందర్భంలో నన్ను ఎలా చేయగలుగుతాను నేనిది? నేను ఎలా చేయగలుగుతానంటే, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తం చేయగలుగుతాను. ఏమిటా సమస్తము? పైన చెప్పబడినటువంటి సమస్తం. ఏమిటా పైన చెప్పబడిన సమస్తము? ఏ స్థితిలో ఉండినా నేను లేమిలోను, కలిమిలోను, అనారోగ్యంలోను, ఆరోగ్యంలోను, దీనస్థితిలోను, సంపన్న స్థితిలోను, సమృద్ధి కలిగి ఉండటంలోను, లేమి కలిగి ఉండటంలోను, ఏ స్థితిలో ఉండినప్పటికీ కూడా, దేవుడు నన్ను ఏ స్థితిలోనికి తీసుకెళ్ళినప్పటికీ కూడా, ఏ పరిస్థితుల్లో నన్ను ఉంచినప్పటికీ కూడా, నేను సమృద్ధిగా, సంతోషంగా, ఆనందంగా నా దేవుడు నన్ను ఉంచినటువంటి స్థితి అని నేను ఉండగలుగుతున్నది కారణం ఏమిటంటే, ద గాడ్ హూ ఈస్ దేర్ విత్ మీ. నన్ను బలపరిచేటువంటి దేవుడు. నేను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో దేవుడు నాతో ఉంటాడు, నన్ను బలపరుస్తాడు. కాబట్టి నాకు కొదువ గురించినటువంటి ఆలోచన ఇక లేదిక. నాకు ఏదో రాబోతూ ఉంది ఆపద, దాని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు. బికాస్ గాడ్ ఈస్ దేర్ విత్ మీ. ఆయన నాతో ఉన్నాడు, నన్ను బలపరుస్తాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలుగుతాను. ఏ సమస్తము అంటే పైన చెప్పబడినటువంటి సమస్తం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని వాక్యము ఇంత క్లియర్గా, ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పబడి ఉంటే సందర్భంలో, దాని తర్వాత చూడండి, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఆయన శ్రమలో ఉన్నారు. ఆ శ్రమలో ఆయనకు సహాయం చేయడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. ఆయన గురించి కొంతమంది ఆలోచించారు. ఆ ఆలోచించటం ఆయనకి సంతోషాన్ని ఇచ్చింది. ఆ సంతోషాన్ని ఇచ్చినటువంటి సందర్భంలో ఇప్పటికైనా మీరు నా గురించి ఆలోచించారు, అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. ఇంతకు ముందే మీరు చేయాలనుకున్నారు, కానీ మీకు సాధ్యం కాలేదు. ఐ అండర్స్టాండ్ దాట్. హవెవర్, అయినప్పటికీ కూడా నాకేదో కొదువులో ఉన్నానని, అక్కరలో ఉన్నానని, ఇబ్బందుల్లో ఉన్నానని, శ్రమలో ఉన్నానని, సంఖ్యలలో ఉన్నానని నేను ఈ మాట మీతో చెప్పటం లేదు. కారణం ఏంటంటే, నేను లేమిలోను, సమృద్ధిలోను, నేను సంపన్న స్థితిలోను, దీనస్థితిలోను, అన్ని విషయాల్లో కడుపు నిండి ఉండటంలోను, కడుపు కాలేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా నాకు తెలుసు. నా జీవితంలో అవన్నీ భాగాలు అయి ఉన్నాయి. అవన్నిటినీ కూడా వాటి గుండా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు. ఐ లెర్న్డ్ హౌ టు బీ కంటెంట్. నేను ఏ విధంగా సమృద్ధిగా ఉండాలో ఈ పరిస్థితులన్నింటిలో నాకు ఇప్పటికే అనుభవం ఉంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ఈ పరిస్థితిలో మీరు నా దగ్గరికి రావాలని, మీరు నాకు ఏదో సహాయం చేయాలని ఆ విధంగా నేను మాట్లాడటం లేదు. బట్ ఇట్ ఈస్ గుడ్ దట్ యు హావ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ మీ, టు సపోర్ట్ మీ, టు బీ విత్ మీ. ఈ పరిస్థితుల్లో మీరు నాతో ఉండడానికి ముందుకు వస్తూ ఉన్నారు, నాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అది మంచి పని, చాలా సంతోషం అని చెబుతూ, తన యొక్క దీన స్థితిలోనూ, కడుపు నిండినటువంటి స్థితిలోనూ, ఆకలి గొండిన స్థితిలోనూ, సమృద్ధిలోనూ, లేమిలోనూ సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుని ఉన్నాను. అది కారణం ఎవరు అంటే, నన్ను బలపరచు వాని యందే నేను ఈ పైన చెప్పబడినటువంటి సమస్తము నేను చేయగలను. ఇదే కాదు, ఇంతకంటే వర్స్ట్ కండిషన్స్ లోనికి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళినా నేను చాలా కంటెంట్‌గా ఉంటాను. నేను చాలా సమృద్ధిగా, సంతృప్తికరంగా నేర్చుకుని ఉన్నాను అని చెబుతున్నటువంటి సందర్భం. అయితే ఈరోజు ఈ వాక్యం ఏ విధంగా బోధింపబడతా ఉంది? వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యాల గురించి, వ్యక్తిగతమైనటువంటి గోల్స్ రీచ్ అవ్వటం గురించి, లేదా నాకేదో కావాలి, నేనేదో సాధించాలి. ఎలా సాధిస్తాను అంటే, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలుగుతాను. ఏదైనా నేను చేయగలను, ఏదైనా నేను చేయగలను. ఎలా చేస్తావు ఏదైనా? అంటే నువ్వు ఏదనుకుంటే అది చేసేస్తావా? ఈ వాక్యం
ఆ విధంగా నువ్వు వాడుతున్నావే. కానీ ఈ బైబిల్ గ్రంథాన్ని రాయించినటువంటి దేవుడు, లేదంటే ఈ పత్రికను రాసినటువంటి భక్తుడైనటువంటి పౌలు గారు, ఆయన ఏ సందర్భంలో రాశారో ఎప్పుడైనా గమనించావా? ఆయన రాసినటువంటి సందర్భం ఆయన శ్రమలోను, ఆయన కలిమిలోను, ఆయన లేమిలోను, ఆయన ఇబ్బందుల్లోను, అన్నింటిలోనూ ఏ స్థితిలో ఉండినప్పటికీ కూడా ఆయన సంతృప్తి కలిగి ఉండుట నేను నేర్చుకొని ఉన్నాను. కాబట్టి ఇది నేను ఎలా చేయగలుగుతున్నానంటే, ఇట్ ఈస్ నాట్ మీ బట్ ఇట్ ఈస్ మై గాడ్. నన్ను బలపరిచేటువంటి నా దేవుడు. ఆయన ద్వారా, ఆయన వలన, ఆయన సహాయంతో నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అని భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వచనం ఏ విధంగా మిస్‌ఇంటర్‌ప్రిట్ చేయబడుతోంది? ఈ వాక్యం ఏ విధంగా వివరిస్తా ఉన్నారు? ఎలాగంటే, నువ్వేదైనా చేయగలుగుతావు. నీ నోటితో పలికితే నీకు సాధ్యమే. ఎందుకంటే, నిన్ను బలపరిచేది నీ దేవుడే. నువ్వు నమ్ము చాలు. నువ్వు విశ్వాసం ఉంచు చాలు. అంతే. జస్ట్ బ్లైండ్‌గా బిలీవ్ చెయ్యి. దేవుడు నీకు చేస్తాడు. చేస్తాడు, చేస్తాడు, చేస్తాడు అని 10 సార్లు అనుకో. అలా అనుకుంటే నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేస్తాడంతే. అంటే దేవుడు సహాయం చేస్తాడు కరెక్టే. దేవుడు సహాయం చేసేటువంటి దేవుడు. దేవుడు నిన్ను ప్రేమించేటువంటి దేవుడు. నీ అవసరతల్లో దేవుడు నీకు సహాయం తప్పకుండా చేస్తాడు. కానీ నువ్వు అనుకున్నటువంటి ప్రతీదీ చేయడానికి దేవుడు ఏమైనా నీ సేవకుడా? నువ్వు అనుకున్నటువంటి ప్రతిదాన్ని నీకు చేసి ఇవ్వడానికి ఆయన నీకేమైనా పనివాడా? దేవుని యొక్క చిత్తము అనేటువంటి ఒక్క విషయాన్ని మనం మర్చిపోతున్నామే. దేవుని యొక్క చిత్తమైతే ఇది నేను చేయగలుగుతాను. దేవుని యొక్క చిత్తమైతే దేవుని యొక్క ఆ రాకడ ఆలస్యమైతే, ఇది దేవుని యొక్క చిత్తమైతే ఇది చేయుదును, అది చేయుదును అని పలకమని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విస్మరిస్తూ ఉన్నామే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నన్ను బలపరచు అనియందే నేను ఏదైనా చేసేస్తాను అనేటువంటి భావజాలం ఎక్కడి నుంచి వచ్చిందిది? మీరు మాట్లాడితే మీకు విజయం వచ్చేస్తది. యూ జస్ట్ డ్రీమ్ అబౌట్ ఇట్. యూ విల్ రిసీవ్ ఇట్. నీవు కలలు కను అంతే. నువ్వు విశ్వాసాన్ని పొదుగు. విశ్వాసంలో నాకిది వచ్చుగాక, నాకిది వచ్చుగాక, నేను సాధించుగాక అని 10 సార్లు అను. ఈ మధ్య నేను ఒకటి చూశాను. ఏమిటి అంటే, నాకు ఒక పెద్ద పేపర్ ఇస్తా ఉన్నారు. ఆ పేపర్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తూ ఉన్నారు. నా అప్పు ఇన్ని లక్షలు అని, నా వ్యాధి ఫలానా వ్యాధి, నాకు పిల్లలు లేరు అని ఒక కాగితాన్ని రాసి, దాన్ని ఇలా ఇలా పట్టుకొని, ఈ కాగితం మీద ఇలా రాసి ఇలా పట్టుకుంటే, ఆయన ప్రార్థన చేస్తే ఇక్కడ కాగితం మీద ఏదైతే రాశాడో అది అయిపోతుందన్నమాట. ఎలాగైపోతుంది? అంటే దేవుని యొక్క ఉద్దేశ్యం గాని, దేవుని యొక్క చిత్తం గాని, దేవుని యొక్క అనుమతి గాని ఏమి అవసరం లేదా? దేవుడు నీ చేతిలో ఏమన్నా ఆట బొమ్మ? అంటే నువ్వేదనుకుంటే అది అయిపోతదా? అయిపోవాలా? ఏదో అల్లావుద్దీన్ అద్భుత దీపం అని అన్నట్టుగా ఇలా అంటే బయటకొచ్చేసి ఏదో నీకు కావాల్సినయన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయేటువంటి, నీ మాట వినేటువంటి, నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి వ్యక్తి ఆ దేవుడంటే? అటువంటి భావనే స్ఫురిస్తా ఉంది ఈ రోజున ఈ ప్రాస్పెరిటీ బోధకుల యొక్క ఆ వాక్యాలు గాని, లేదంటే వారు మాట్లాడేటువంటి విధానం గాని, ఇవన్నీ చూస్తా ఉంటాయి. ప్రాస్పెరిటీ బోధకులు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి విదేశీ బోధకుల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మన విజయవాడ, హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎంతమంది ఈ విధంగా బోధించేటువంటి వాళ్ళు. ఆవేశంగా మాట్లాడటం, గట్టిగా మాట్లాడటం, ఏదైనా నీకు సాధ్యమే అనేటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి చొప్పించటం. ఆ విధంగా చొప్పించిన కారణం చేత తమ జీవితాల్ని సర్వనాశనం చేసుకున్నటువంటి కొన్ని కుటుంబాలు మీకు అక్కడక్కడ ఇప్పటికే కనిపించుండాలి. నాకు వ్యక్తిగతంగా ఒక తమ్ముడు కాల్ చేసి చెప్తా ఉన్నాడు. అన్నా, నేను పలానా విజయవాడ చర్చ్‌కి వెళ్తూ ఉండేటువంటి వాడిని. ఆయన ఇదిగో ఇది చెయ్యి, దేవుడు నాతో చెప్తా ఉన్నాడు అని మా కుటుంబంలో చెప్పాడు. తద్వారా అందరూ కూడా ఆ చర్చ్‌కి వెళ్ళి వాళ్ళు ఎలా చెప్పారో అలా చేశాం. ఈ రోజున తల్లికి పిల్ల, పిల్లకు తల్లి సంబంధం లేకుండా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది అని కన్నీటి పర్యంతమైన కుర్రాడు చెప్తా ఉన్నాడు.
ఈ ప్రాస్పెరిటీ బోధకులు ఆవేశంతో ప్రజల మెదడులోనికి చొప్పించేటువంటి వాళ్ళు. అంటే దేవుని వాక్యము ఉన్న సందర్భాన్ని బట్టి దేవుడు ఏ ఉద్దేశం చేత అయితే ఆ వాక్యాన్ని రాయించారో ఆ వాక్యం కాదు వీరు చెప్పేది. నీకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. నీవు నమ్ము, నీకు పొందుకుంటావు అంతే. ఇటువంటి భావజాలాన్ని, ఇటువంటి వాక్యాన్ని వక్రీకరించి బోధించేటువంటి బోధకులు మన చుట్టుప్రక్కలే ఉన్నారు. మన చుట్టుపక్కలే ఉన్నారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను అనేటువంటి ఈ మాట పౌలు భక్తుడు తన యొక్క దీన స్థితిలోను, తన యొక్క సంపన్న స్థితిలోను, ఆకలిలోను, కలిమిలోను ఏ స్థితిలోనికి దేవుడు తీసుకొని వెళ్ళినా ఆ స్థితిలో ఆయనను బలపరిచేటువంటిది ఆ దేవుడే కాబట్టి ఏ పరిస్థితి అయినా సమస్తమైనటువంటి పరిస్థితులలో దేవుడు నాతో ఉంటాడు. నేను ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలను. ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని నేను ఫేస్ చేయగలుగుతాను. ఎటువంటి పరిస్థితిలోనికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళి పరీక్షించిన దానిలో దేవుడే నాకు సహాయం చేస్తారు అనేటువంటి భావాన్ని చెబుతున్నటువంటి వాక్యాన్ని ఈ రోజున వ్యక్తిగతమైనటువంటి గోల్స్ అచీవ్ చేయడానికి, నేనేదో వ్యక్తిగతమైనటువంటి విజయాన్ని నేను పొందుకోవాలి కాబట్టి అది పొందుకోవడానికి నాకు ఏదైనా ఒక వాక్యం అడ్డు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అందుకు చక్కగా కనిపిస్తున్నటువంటి వాక్యం ఏమిటి అంటే, నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేసేస్తాను, నేను చేసేస్తాను. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ క్రైస్ట్ అనేటువంటి పదం ఒక్కటి ఉన్న కారణం చేత దేవుని యొక్క ఉద్దేశ్యం అయిపోయినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, త్రూ క్రైస్ట్ అనేటువంటి మాట అక్కడ ఉండిన కారణం చేత అదేమి దేవుని యొక్క ఉద్దేశం అయిపోదు, దేవుని యొక్క చిత్తం అయిపోదు. దేవుడు తన యొక్క ప్రణాళిక నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కలిగి ఉన్నారు. ఆయన చిత్తం ఏమిటో ఆయన దగ్గర నిరీక్షించి, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించి, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారో ఆ యొక్క నడిపింపులో నుంచి మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే డే బై డే ఒక్కసారే కాదు, డే బై డే ప్రోగ్రెసివ్‌గా మనము ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయనతో మన యొక్క జీవితాన్ని కొనసాగించే కొద్దీ, ఆయనతో సహవాసంలో మనం పెరిగే కొద్దీ ఆయన యొక్క మనస్సు ఏమిటో మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఆయన చిత్తం ఏమిటో మన జీవితంలో తెలుస్తూ ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది కదా ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యం. మరి నేను ఎలా చెప్తాను? ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. నేను ఏదైనా చేయగలుగుతాను. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యం, ఏ పరిస్థితుల్లో అయినా సంతృప్తి కలిగి ఉండటాన్ని నేర్చుకొని ఉన్నాను. నాకు ఏ లోటు వచ్చినా నాకు ఎలాగుండాలో నాకు తెలుసు. గాడ్ ఈస్ దేర్ విత్ మీ. సమృద్ధి వచ్చినప్పుడు నేను ఎలాగుండాలో నాకు తెలుసు. పుష్కలంగా ఉన్నప్పుడు దరిద్రంలోనూ లేదా అన్నింటిలోనూ, అన్ని పరిస్థితుల్లోనూ నేను ఎలాగుంటానో నాకు తెలుసు అని చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని నేను ఏ లక్ష్యాన్నైనా నేను సాధిస్తాను. లేదంటే ఏ కలనైనా నేను నెరవేర్చుకుంటా. లేదంటే నేను ఏది మాట్లాడితే నేను విజయాలు సాధించగలుగుతాను. ఐ స్పీక్, యు స్పీక్, యు డిక్లేర్, యు డిక్రీ అండ్ డిక్లేర్. నువ్వు ఐ ప్రొఫెసైజ్ అనేటువంటి పదజాలాన్ని వాడుతున్నారు. ఐ ప్రొఫెసైజ్ అని అనగానే ఎస్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ పదజాలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేసింది. ప్రొఫెసై మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రొఫెసై మ్యాన్ ఆఫ్ గాడ్. ఈ ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చినటువంటి ఈ పదజాలం దీన్ని వాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా నువ్వు ఎలా సాధిస్తావు? దేవుని చిత్తం అవసరం లేదా? దేవుని యొక్క ఉద్దేశం అవసరం లేదా? దేవుని యొక్క ప్రణాళికతో పని లేదా? దేవుడు నీ కంట్రోల్లో ఉండేటువంటి వ్యక్తి కాదు అనేటువంటి సత్యం వాక్యాన్ని ధ్యానించేటువంటి, వాక్యాన్ని ప్రేమించేటువంటి విశ్వాసులైనటువంటి మనం అర్థం చేసుకోవటం చాలా అవసరం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అని అన్నప్పుడు భక్తుడైన పౌలు గారు ఏ పరిస్థితిలోనికి నన్ను తీసుకుని వెళ్ళినా, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు నాతో ఉంటాడు, నన్ను బలపరుస్తాడు. కాబట్టి ఐ యామ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్, ఎనీ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్.
దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? భక్తుడు ఎందుకు ఈ విషయాన్ని వ్రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ విషయాన్ని రాసి మన దగ్గరికి తీసుకొని వచ్చారు? ఏ పరిస్థితికైనా నీవు భయపడవలసిన అవసరం లేదు. సమృద్ధిలోనైనా, లేమిలోనైనా, ఏ పరిస్థితుల్లో అయినా సంతృప్తిగా నువ్వు ఉండటానికి నీకు దేవుడు సహాయం చేస్తారు. ఒకవేళ వర్స్ట్ కండిషన్స్‌లోనికి దేవుడు ఒకవేళ నిన్ను తీసుకొని వెళ్ళినా యూ డోంట్ వర్రీ. గాడ్ ఈస్ దేర్ విత్ యూ. ఆయనే నిన్ను బలపరుస్తాడు. అనేటువంటి ఇంత కంఫర్టింగ్ వర్డ్, నిన్ను బలపరిచేటువంటి ఇంత గొప్ప వచనాన్ని నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి యాంబిషన్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి, నీ నీలో ఉండినటువంటి కొన్ని కోరికలు నీకు సిద్ధింపజేసేసుకోవాలి అని దేవుని యొక్క వాక్యాన్ని అడ్డం పెట్టుకోవటం ఎంత అన్యాయం కదా! బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అటువంటిదే మరొక వాక్యాన్ని నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఏమిటా వాక్యం అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. 14, 12 చదువుతున్నాను. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇది ఈ వచనాన్ని చాలా సందర్భాల్లో వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. విశ్వాసముంచువాడు ఎవరు అంటే, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడు చేస్తాడు, వాటికంటే గొప్పవి అతడు చేస్తాడు అని ప్రభువు పలికినటువంటి సందర్భం. రైట్? సో ఈ యొక్క 14వ వచనం ప్రారంభం నుంచి చూస్తే, హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదును అని చెబుతూ ప్రభువు కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫిలిప్పు ప్రభువుని అడుగుతూ ఉంటాడు. 8వ వచనం. దానికి ముందు ప్రభువు ఏమంటారంటే, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుమని అన్నాడు. మాకంతే చాలంటాడు. అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమంటారు, ఫిలిప్పు నేను ఇంతకాలం మీతో లేనా? ఇంతకాలం మీతోనే ఉన్నాను కదా! ఇంతకాలం మీరు నన్ను చూశారు కదా! మరి ఇంతకాలం నన్ను చూసి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఈ మాట? అంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గదా! కాబట్టి తండ్రిని నాకు మళ్ళా చూపించని నువ్వెట్లా మాట్లాడుతున్నావు? అని ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత అప్పుడు తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా ఫిలిప్పు? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పటం లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నాలో ఇప్పుడు నేను చేసేటువంటివన్నీ కూడా నా సొంతంగా నేను చేయటం లేదు. తండ్రి నాకు వేటిని కనపరుస్తాడో నేను అవే మాట్లాడుతున్నాను. వేటిని చెప్పమంటాడో అవే చెప్తున్నాను. వేటిని చేయమంటాడో నేను వేటిని తండ్రి దగ్గర నేను చూశానో వాటినే చేస్తున్నాను అని చెబుతూ, ఆ సందర్భంలో తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియలు తండ్రి నిమిత్తమైనను, ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి అని చెప్తాడు. అప్పుడు నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను. ఈయన ఇంకా ఆయన సమయం వచ్చింది, నేను వెళ్ళిపోయేటువంటి టైం వచ్చింది కాబట్టి ప్రభు చెప్తున్న మాట, నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కాబట్టి గనుక, ఈ పదం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. ఈ వచనంలో నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభువు పలికిన మాట. ఈ వచనం చాలా సందర్భాల్లో మనము ఎట్లా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు అంటే, దేవుని కంటే, యేసుక్రీస్తు ప్రభువారి కంటే నువ్వు గొప్ప క్రియలు నువ్వు చేస్తావని ప్రభువే పలికాడు. ఇది దేవుడు చెప్పిన మాటే. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు
విశ్వాసం ఉంచువాడు ఇంతకంటే గొప్ప క్రియలు చేసేస్తాడు. ఏమిటి ఆ గొప్ప క్రియలంటే? ఆ గొప్ప క్రియలంటే ఏదైనా చేయగలుగుతాడిక అని అన్నప్పుడు మరి ఈ మాత్రం మనం ఆలోచించాలి కదా! రైట్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీటి మీద నడిచారు. మరి ఇప్పుడు ఆయన కంటే గొప్ప క్రియలు మనం చేయాలి అంటే ఇప్పుడు ఎలాగా? గాలి మీద నడవాలా? మేబీ అదే అయ్యుండొచ్చు కదా! అంతకంటే గొప్ప క్రియలు. నీటి మీద నడవటం కంటే ఇంక గొప్పదేదో జేయాలి. తర్వాత ఆయన చనిపోయినటువంటి లాజరును బ్రతికించాడు. ఆయన కంటే గొప్ప క్రియలు చేయాలి అంటే మరిప్పుడు చనిపోయినటువంటి వారిని బ్రతికిస్తే ఆయన బ్రతికించినట్టే అంతకంటే గొప్పది ఎట్లా అవుతది? మరిప్పుడేం జేయాలా? అంటే మనమే అంటే ఒక వ్యక్తి చనిపోవటం, మళ్ళా బ్రతికించేయటం. మేబీ అదేమన్నా ఇంక గొప్ప క్రియ అవుతదేమో. ఇంకా 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 చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించటం కంటే ఇక గొప్ప క్రియ ఏం చేయగలుగుతావు? ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆయన కుష్టు వ్యాధి కలిగినటువంటి వారిని స్వస్థపరిచాడు. ఆయన గుడ్డివారికి కళ్ళిచ్చాడు. మరి వీటన్నింటికంటే కూడా గొప్ప క్రియలంటే ఇంక ఏం చేయగలుగుతావు? హౌ కెన్ యూ ప్రూవ్ థట్ యూ ఆర్ డూయింగ్ గ్రేటర్ థింగ్స్ దెన్ క్రైస్ట్? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ విషయాన్ని ఆలోచించడానికి గొప్ప థియాలజీ అవసరం లేదండి. ఇంగిత జ్ఞానం చాలు. ఇంగిత జ్ఞానం చాలు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే గొప్ప క్రియలు ఏ మానవ మాతృడైనా చేయగలుగుతాడా అని ఆలోచించడానికి ఇంగిత జ్ఞానం కావాలి. చాలు. అదొక్కటి చాలు. గొప్ప థియాలజీ తెలియాల్సిన అవసరం లేదండి. అంటే ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనం మాట్లాడుతున్నామా అని అనిపిస్తుంది. చాలా సిగ్గుచేటు కదా! అంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే కూడా క్వాలిటీ కలిగినటువంటి కార్యాలు నువ్వెలా చేస్తావు? ఎలా చేయగలుగుతావు? క్యాన్ ఎనీబడీ, క్యాన్ ఎనీవన్ ఇన్ థిస్ వరల్డ్ డూ a greater thing, qualitative things, more spiritual things than Christ himself? ఆత్మీయ సంబంధమైనటువంటి కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారి కంటే క్వాలిటీ కలిగినటువంటి కార్యాలు ఈ భూ ప్రపంచం మీద మనిషి అనేటువంటి వాడు ఎవడైనా చేయగలుగుతాడా అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం మనిషికుంటే దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు మనం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే ఇక్కడ వాడినటువంటి గొప్పవి అని అనడానికి వాడినటువంటి పదం ఏమిటి అంటే మెయిజోనా అనేటువంటి గ్రీకు పదాన్ని ఇక్కడ వాడారు. ఈ మెయిజోనా అనేటువంటి గ్రీకు పదం ఎక్కడ ఏ సందర్భంలో వాడుతారంటే కంపారిజన్ దగ్గర ఒక కంపారిటివ్ డిగ్రీని ప్రజెంట్ చేయడానికి దట్ నాట్ అబౌట్ క్వాలిటీ బట్ అబౌట్ క్వాంటిటీ, ద రీచ్. ఇంకా బెటర్‌గా మనం అర్థం చేసుకోవాలంటే ప్రభువు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే ఆయన వెళ్ళిపోతూ ఆయన వీరందరినీ కూడా తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని నేను తండ్రి మీ దగ్గరికి పంపిస్తాడు. ఆదరణకర్త మీ దగ్గరికి వస్తారు. ఆయన మీతో ఈ కార్యాలన్నీ మీతో ఉంటారు. నేను చెప్పిన వాటిలో నుంచి మీకు జ్ఞాపకం చేస్తారు అని కింద వచనాల్లో ఆయన చెబుతూ 18వ వచనం మిమ్ములు అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు, అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించున్నాను కనుక మీరును జీవింతురు. ఈ విధంగా చెప్పిన తరువాత ఆయన వారందరినీ కూడా ఎక్కడికి పంపిస్తా ఉన్నారు అంటే ఇదిగో నేను వెళ్ళవలసినటువంటి టైం వస్తుంది. ఇక మీరు భూ దిగంతాల వరకు వెళ్ళి నా పరిచర్యను సువార్తను ప్రకటించమని చెప్పారు. ఇది కదా ప్రభువు చెప్తున్నటువంటి మాట. ఇది కదా ప్రభు ఉద్దేశం. అప్పగించినటువంటి పని ఏమిటి? ఏమిటి అంటే మీరు భూ దిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని దేవుడు అప్పగించినటువంటి పని తన శిష్యులకు కదా. మరి
అది శిష్యులకు మాత్రమే అప్పగింపబడినటువంటి పనే కాదు, విశ్వాసులైనటువంటి వారందరికీ కూడా స్వార్థ ప్రకటన అనేటువంటిది ఒక మన ప్రభువు మనకు అప్పగించినటువంటి పనిగా మనం అందరం విశ్వసిస్తాం, నమ్ముతాం, దానిలో పాలి భాగస్థులం అవుతాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మెయిజోనా అనేటువంటి వాడబడినటువంటి ఈ యొక్క గొప్పవి అని చెప్పడానికి వాడినటువంటి పదంలో దాని యొక్క అర్థం ఏమిటి అంటే, నాట్ ఇన్ క్వాలిటీ బట్ ఇన్ క్వాంటిటీ. దాని యొక్క క్వాలిటీలో కాదు, కానీ పరిమాణములో యేసుక్రీస్తు ప్రభు వారి కంటే గొప్ప కార్యము మీరు చేయబోతున్నారు, మీరు చేస్తారు అని ప్రభువు పలికినటువంటి మాట అర్థం అది. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేసినటువంటి ఆ కొద్ది కాలంలో ప్రభువు కాలినడకన నడిచి స్వార్థ ప్రకటించి అద్భుతాలు చేసి అనేక మందికి తనను దేవుని గురించినటువంటి స్వార్థ గురించినటువంటి దేవుని రాజ్యము యొక్క విస్తరణ కోసం ఆయన చేసినటువంటి పరిచర్య ఇప్పుడు విశ్వాసం ఉంచినటువంటి క్రీస్తు శిష్యులైనటువంటి వారు, క్రీస్తు శిష్యులు పరిచర్య చేయగా విశ్వాసులైనటువంటి వారు అందరూ కలిసి చేసేటువంటి స్వార్థ పరిచర్యతో కలిపి చూస్తే, కంపేర్ చేస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించినటువంటి స్వార్థ ప్రకటించినటువంటి ప్రాంతం ఇంతైతే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉండినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు, విశ్వాసం ఉంచినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు కలిసి చేస్తున్నటువంటి ఆ పరిచర్య యొక్క విస్తీర్ణత కలిపి చూస్తే ఎంత గంభీరంగా ఉంటది, ఎంత గొప్పగా ఉంటది. ప్రభువు చేసినటువంటి పరిచర్య యొక్క విస్తీర్ణం ఎంతైతే, ఇప్పుడు విశ్వాసులందరూ కలిసి పరిచర్య చేస్తున్నటువంటి స్వార్థ పరిచర్య యొక్క ప్రభావం, లేకపోతే ఆ స్వార్థ పరిచర్య చేసేటువంటి ఆ ఏరియా జియోగ్రఫికల్ గా చూస్తే ఎంత వ్యత్యాసం కదా. పరిమాణంలో చూస్తే ఎంత గొప్ప పరిచర్యను చేస్తున్నారు కదా విశ్వాసులు, ఆయన శిష్యులు, నీవు నేను. ఇది కదా క్వాలిటీ గురించి కాదే. క్వాలిటీ గురించి మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు వారి కంటే, దేవుని కంటే క్వాలిటీగా మిరాకిల్స్ చేయగలిగినటువంటి వాడు ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? ప్రభువుకు మించినటువంటి అద్భుత కార్యాలు ఎవరు చేయగలుగుతారు? ఎవరైనా చేయగలుగుతారా? ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ గాడ్ కాంట్ డూ? ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ మ్యాన్ కెన్ డూ బెటర్ దెన్ గాడ్? నథింగ్, నథింగ్, నథింగ్. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ మాట ఏమిటి అంటే, క్వాలిటీ అయినటువంటి కార్యం గురించి ఇక్కడ రాయటం లేదు, రాయబడి ఉండలేదు. క్వాంటిటీ, రీచ్ గురించి మాత్రమే ఇక్కడ రాయబడి ఉంది. మెయిజోనా, గ్రేటర్ ఇన్ ఎక్స్టెంట్, రీచ్ అండ్ ఇంపాక్ట్, దాని యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండినటువంటి క్రైస్తవ్యం, ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి దేవుని యొక్క పరిచర్య, ప్రకటిస్తున్నటువంటి స్వార్థ ఉద్యమం, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి స్వార్థ ఉద్యమం, ఈ రెండింటిని పోల్చుకున్నప్పుడు విశ్వాసులంతా కలిసి ఈ రోజు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించినటువంటి ఆ స్వార్థ ఉద్యమం కంపారిటివ్లీ ఇట్ ఈస్ గ్రేటర్. ఇట్ ఈస్ గ్రేటర్. Brothers and sisters, it is not about quality better than Christ. No one can do better things than God himself. But here meizona refers to quantity, area, reach, impact. That is what the word of God means here. కాబట్టి ఈ రోజున వక్రీకరింపబడినటువంటి దేవుని వాక్యాల్లో విశ్వాసం ఉంచితే చాలు, దేవుని కంటే నువ్వు గొప్ప కార్యం చేసేస్తావు, నమ్ము, విశ్వాసం ఉంచు చాలు, నీ వల్ల కానిదంటూ ఏమీ లేదు.
నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇటువంటి మాటల్ని, ఇటువంటి వాక్యాలను పట్టుకొని వక్రీకరించి బోధిస్తున్నటువంటి బోధకుల మధ్య మనం బ్రతుకుతా ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజున మనము ధ్యానించినటువంటి ఈ మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, యోహాను సువార్త 14:12 క్రీస్తు యొక్క బలం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 ప్రకారం నన్ను బలపరచు అని అందే. నీకు వచ్చేటువంటి బలం క్రీస్తు ఇచ్చేటువంటి బలం. ఎందుకు అంటే కష్టాలను భరించడానికి. క్రీస్తు బలం నీకు కష్టాలను భరించడానికి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు శక్తి. ఎందుకంటే మనము సువార్త ప్రపంచానికి వ్యాపింప చేయడానికి ఆయన యొక్క శక్తి మనకు. ఆయన బలమేమో మనం కష్టాలు నష్టాల గుండా నెమ్మదిగాను సంతృప్తిగాను జీవించడానికి దేవుడే మనల్ని బలపరుస్తాడు. ఆయన శక్తి ఏమిటి అంటే ఆయన గురించి, ఆయన స్వార్థ ఉద్యమం ఈ ప్రపంచానికి చాటి చెప్పడానికి, ఆయన గురించి మనం చెప్పడానికి, పరిచర్యలో పాలిభాగస్థులం అవ్వడానికి వారు చేసినటువంటి పరిమాణం కంటే ఈ రోజున విశ్వాసులైనటువంటి వారందరూ కలిసి చేస్తున్నటువంటి పరిమాణంలో చాలా గొప్పది. అంతేగాని క్రీస్తు కంటే క్వాలిటీ కలిగినటువంటి కార్యాలు, మిన్నైనటువంటి కార్యాలు ఏ మానవ మాతృడు కూడా చేయలేడు, చేయజాలడు. బికాజ్ జీసస్ ఈజ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనేటువంటి సెన్స్ కలిగి ఉన్నవాడు. ఎవరు కూడా ఆయన కంటే నేను గొప్ప కార్యాలు చేస్తాను అని చెప్పేటువంటి సాహసం చేయడు. ఎవరైతే ఆయన దేవుడుగా గుర్తించలేకపోతాడో లేదా మరిచిపోతాడో అటువంటి వారే ఈ వాక్యాన్ని తీసుకుని యేసుక్రీస్తు కంటే నేను గొప్పవైనటువంటి ఘనమైన కార్యాలు నేను చేస్తాను అని ప్రగల్భాలు పలుకుతాడేమో గాని అది వాక్యానికి సంబంధించిన విషయం కాదు. వాక్యం ఆ విధంగా బోధించటం లేదు. అది వక్రీకరణ మాత్రమే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలుగుతాను అని అన్నప్పుడు నన్ను దేవుడు ఏ స్థితిలోనికి తీసుకుని వెళ్ళినా, ఏ పరిస్థితుల గుండా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళినా నేను సంతృప్తి కలిగిండుట నేర్చుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నాతో ఉంటాడు, నన్ను బలపరిచేది ఆయనే. ఆయన నాతో ఉన్నాడు కాబట్టి భవిష్యత్తు గురించినటువంటి భయం నాకు లేదు. మరుక్షణంలో ఏం జరగబోతుందో నాకు ఆ దిగులు లేదు. గాడ్ ఈస్ దేర్ విత్ మీ. ఈజ్ ఇమాన్యుయల్. ఈజ్ దేర్ విత్ మీ. ఆయన నాతో సదాకాలం ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో సదాకాలం ఉంటాడు. అలాగే విశ్వాసం ఉంచువాడు వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు అంటే విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసుల యొక్క సమూహం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వారు చేస్తున్నటువంటి సువార్త ఉద్యమం, దాని యొక్క ఇంపాక్ట్ ఆ రోజున పలస్తీనాలో మాత్రమే ప్రకటించినటువంటి సువార్త కంటే కూడా అనేకమైనటువంటి రెట్లు పరిమాణంలో చాలా గొప్పది ఈ రోజున విశ్వాసులు చేస్తున్న పరిచర్య. కాబట్టి దేవుని వాక్యాన్ని సందర్భంలో నుంచి, మూల వాక్యంలో నుంచి, వాస్తవంగా చెప్పబడినటువంటి కాంటెక్స్ట్లో నుంచి జాగ్రత్తగా అర్థం చేసుకుని తద్వారా మన యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ప్రభు మనకు ముందుకొని వెళ్ళి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక.